ఓకే, ఈరోజు మనం ఒక ఎన్నికల ఫలితాన్ని చూద్దాం. కాని అది కేవలం గెలుపోటముల కోణంలో కాదు. ఒక పాలనా వ్యవస్థకు, ప్రజలు ఇచ్చిన తీర్పుకు మధ్య ఉన్న సంబంధాన్ని లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నమిది. ఇది అంకెల విశ్లేషణ మాత్రమే కాదు, ప్రజల ఆకాంక్షలు, వాళ్ల నిరాశల వెనుకున్న అసలు కథను తెలుసుకునే ప్రయాణం. గుంతకల్ నియోజకవర్గం 2024 ఎన్నికల ద్వారా మనకు ఏం నేర్పిస్తుంది? ఆ పాఠాలను ఒకసారి పరిశీలిద్దాం. మనం మాట్లాడుతున్నది ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ గురించి, అక్కడ అనంతపురం జిల్లాలోని గుంతకల్ గురించి. ఇది కేవలం మ్యాప్లో ఒక ప్రదేశం కాదు, దీనికొక సొంత గుర్తింపుంది, సవాళ్లున్నాయి, కలలున్నాయి. ఇదొక సజీవ సమాజం. ఇక్కడి నేలకథ, ఇక్కడి మనుషుల వ్యధ, అదే మన ఈ విశ్లేషణకు పునాది. సరే, మన విశ్లేషణను 5 భాగాలుగా చూద్దాం. ముందుగా గుంతకల్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి, తర్వాత 2024 తీర్పులో వచ్చిన పెద్ద మార్పు, ఆ మార్పు వెనుక ఉన్న కారణాలేంటి, ఆ తర్వాత కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా పొందాలి అనేదానికి ఒక ప్లాన్, చివరగా ఈ పాఠాల నుంచి భవిష్యత్తు కోసం మనం ఏం నేర్చుకోవచ్చు. ఏ రాజకీయ విశ్లేషణకైనా పునాది అంకెలు కాదు, ప్రజలు, వాళ్ల రోజువారీ జీవితాలు, వాళ్ల ఆర్థిక సామాజిక పరిస్థితులు అర్థం చేసుకోకపోతే మనం ఏ తీర్పును సరిగ్గా అంచనా వెయ్యలేం. గుంతకల్ నియోజకవర్గాన్ని చూస్తే ఇక్కడ సుమారుగా 2.5 లక్షల మంది ఓటర్లున్నారు. జనాభాలో సగానికి పైగా అంటే 55% మంది పట్టణ ప్రాంతాల్లోనే ఉంటున్నారు, మిగిలిన వాళ్లు పల్లెటూర్లలో. ఇక్కడి ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం, ముఖ్యంగా వేరుశెనగ, పత్తి పంటలు. అలాగే ఇదొక పెద్ద రైల్వే జంక్షన్ కాబట్టి వాణిజ్యం, సేవారంగం కూడా కీలకం. అంటే ఇదొక మిక్స్డ్ బ్యాగ్ అనమాట. కాని ఈ లెక్కలన్నింటికి పైన, రాజకీయాలకు అతీతంగా, గుంతకల్ ప్రజల జీవితాన్ని ప్రతిరోజూ శాసించేది ఒక్కటే: నీళ్లు. అవును, నీళ్లు. తాగడానికి గుక్కెడు నీటికోసం, పొలానికి తడి అందించే సాగునీటికోసం వాళ్లది అక్షరలా ఒక నిరంతర యుద్ధం. ఇది కేవలం ఒక సమస్య కాదు, అది వాళ్ల జీవన విధానాన్నే నిర్దేశించే ఒక పెద్ద సవాలు. ఇవే ఆ పోరాటానికి కారణాలు. తాగునీటి కష్టం, పోలవరం పనుల్లో ఆలస్యం వల్ల సాగునీటి కోసం ఎదుర్చూపు, ఏళ్లుగా పూర్తికాని బ్రిడ్జులు, అక్కడక్కడ ఆగిపోయిన పనులు. ఇవన్నీ కేవలం ఫిర్యాదుల జాబితా కాదు, ఇవి నెరవేరని హామీలు, ప్రజల నమ్మకంపై పడ్డ దెబ్బలు. 2024 తీర్పుకు అసలైన పునాది ఇక్కడే పడింది. సరే, క్షేత్రస్థాయి వాస్తవాల నుంచి ఇప్పుడు మనం అంకెల దగ్గరికి వద్దాం. ఎందుకంటే అంకెలు అబద్ధం చెప్పవు. గుంతకల్లో 2024 అంకెలు చాలా స్పష్టమైన కథ చెబుతున్నాయి. 2019 గుర్తుందా? అప్పుడు వైఎస్సార్సీపీ గెలుపు మామూలుగా లేదు. ఏకంగా 48,500 ఓట్ల భారీ మెజారిటీ. అది ప్రజలు మార్పు కోసం ఎంత బలంగా కోరుకున్నారో చూపిస్తుంది. ఆ సమయంలో వాళ్లొక బలమైన నాయకత్వాన్ని ఆశించారు. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. సరిగ్గా 5 ఏళ్లు తిరిగేసరికి ఆ 48,000 ప్లస్ మెజారిటీ ఇప్పుడు 6,800 ఓట్ల మైనస్గా మారింది. అంటే మొత్తం మీద దాదాపు 55,000 ఓట్ల స్వింగ్. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఓటర్ల మూడ్లో వచ్చిన ఒక రాజకీయ భూకంపం. ఇంత పెద్ద మార్పు ఎలా, ఎందుకొచ్చింది? ఈ చార్ట్ చూడండి, కథ ఇంకా క్లియర్గా ఉంటుంది. 2019లో వైఎస్సార్సీపీ ఓట్ల శాతం 56% ఉంటే 2024కి అది 46%కి పడిపోయింది. అంటే సూటిగా 10 పాయింట్లు డౌన్. అదే టైంలో టీడీపీ ఓట్ల శాతం 31% నుంచి ఏకంగా 49%కి పెరిగింది. అంటే 18 పాయింట్లు పైకి. ఇది కేవలం ఓట్లు ఇటునుంచి అటు మారడం కాదు, ప్రభుత్వ వ్యతిరేకత ఎంత బలంగా ఉందో చెప్పే గణాంకపరమైన రుజువు ఇది. దీనికి తోడు ఇంకో ముఖ్యమైన విషయం, ఓటింగ్ శాతం కూడా పెరిగింది. 76% నుంచి 82%కి. సాధారణంగా ఇలా ఓటింగ్ శాతం బాగా పెరిగింది అంటే దాని అర్థం ప్రజలు మార్పును బలంగా కోరుకుంటున్నారని. వాళ్లు చైతన్యంతో బయటకొచ్చి తమ అభిప్రాయాన్ని బ్యాలెట్ ద్వారా బలంగా చెప్పారు. గుంతకల్లో అదే జరిగింది. ఓకే, ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అసలు ఎందుకు జరిగింది? ఇక్కడ మనం వ్యక్తులను తప్పుబట్టడం లేదు, సిస్టంలో, ఆ వ్యవస్థలో ఎక్కడ లోపం జరిగిందో చూస్తున్నాం. ఒక డాక్టర్లాగా రోగ నిర్ధారణ చేస్తున్నాం అంతే. ఈ హీట్ మ్యాప్ చూడండి, ఇక్కడే అసలు కదుంది. సంక్షేమ పథకాల డెలివరీ హాట్గా ఉంది, అంటే చాలా సమర్థవంతంగా పనిచేసింది. డబ్బులు ప్రజల ఖాతాల్లో పడ్డాయి, పథకాలందాయి, అక్కడ ఎలాంటి సమస్య లేదు. కానీ క్షేత్రస్థాయిలో క్యాడర్ని కదిలించటం, స్థానిక ప్రచారం నడపడం, ఇవి కోల్డ్గా ఉన్నాయి.
అంటే పూర్తిగా చల్లబడిపోయాయి. దీని అర్థమేంటి? పథకాలు అందాయి, కాని ఆ పథకాల వెనుకున్న ఎమోషనల్ కనెక్ట్, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉండాల్సిన ఆ మానవ సంబంధం తెగిపోయింది. ఆ తెగిపోయిన బంధానికి ఈ డోనట్ చార్ట్ ఒక సాక్ష్యం. క్షేత్రస్థాయి కేడర్ సామర్థ్యం స్కోర్ 5కు కేవలం 1.5. ఇది చాలా డేంజరస్ సిగ్నల్. అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉండాల్సిన కార్యకర్తలు నిర్వీర్యమైపోయారు. వాళ్లు ప్రజల బాధలు వినలేకపోయారు, ప్రభుత్వానికి చెప్పలేకపోయారు. మధ్యలో ఒక పెద్ద గ్యాప్ వచ్చేసింది. అదే ఓటమికి దారితీసింది. ఈ వాక్యం మొత్తం సమస్యనొక్క ముక్కలో చెప్తుంది. గ్రౌండ్ రియాలిటీ మారింది, ప్రజల అంచనాలు మారాయి, కానీ పార్టీ పనిచేసే పద్ధతి, స్ట్రాటజీ మారలేదు. పాత పద్ధతుల్నే పట్టుకు వేలాడారు. ఇదే సంస్థాగత జడత్వం అంటే. ఇది ఒక ముఖ్యమైన గుణపాఠం. ఇక్కడే మనం ఒక రాజ్యాంగ విలువ గురించి మాట్లాడుకోవాలి. అదే సమాచారయుతమైన ప్రజాప్రసంగం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం కేవలం పథకాలిస్తే సరిపోదు. ప్రజలతో నిరంతరం మాట్లాడాలి, వాళ్ల సమస్యలు గౌరవంగా వినాలి, వాస్తవాల ఆధారంగా వాళ్లకు జవాబుదారీగా ఉండాలి. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు ఎంత మంచి చేసినా నమ్మకం దెబ్బతింటుంది. సరే, జరిగిందాన్ని విశ్లేషించాం. కాని గతాన్ని తవ్వుకుంటూ కూర్చోవడం కాదు ముఖ్యం. ఆ పాఠాల నుంచి భవిష్యత్తును నిర్మించడం ముఖ్యం. ఇప్పుడు కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించాలి? ఇదిగోండి దానికి ఒక స్పష్టమైన డేటా ఆధారిత ప్రణాళిక. ఈ పునరుద్ధరణ ప్లాన్కు 4 బలమైన స్తంభాలున్నాయి. 1. అట్టడుగు స్థాయి నుంచి సంస్థను మళ్లీ కట్టాలి. బూత్ కమిటీలను ఎన్నికల మెషిన్లుగా కాకుండా ప్రజల సమస్యలు వినే కేంద్రాలుగా మార్చాలి. 2. పెండింగ్లో ఉన్న కీలకమైన ప్రాజెక్టులను పూర్తిచేసి చూపించాలి. 3. కొత్త పద్ధతుల్లో కొత్త టీమ్స్తో ప్రజల్లోకి వెళ్లాలి. 4. అవసరమైన చోట స్థానికంగా వ్యూహాత్మక పొత్తులు పెట్టుకోవాలి. నమ్మకాన్ని గెలవాలంటే మాటలు కాదు, చేతలు కావాలి. అందుకే ఈ 3 పనులు టాప్ ప్రయారిటీ. గుంతకల్ పామిడి బ్రిడ్జ్, ఇది పూర్తయితే అభివృద్ధి కళ్లకు కనిపిస్తుంది. పోలవరం ఫీడర్ కెనాల్, ఇది రైతుల కన్నీళ్లు తుడుస్తుంది. ఇక అందరికీ తాగునీరు పథకం, ఇది ప్రజల నంబర్ 1 దీర్ఘకాలిక సమస్యను తీరుస్తుంది. ఈ పనులు మొదలుపెడితే ప్రభుత్వం సీరియస్గా ఉందని ప్రజలకు చేతల రూపంలో అర్థమవుతుంది. ఇక కమ్యూనికేషన్ స్ట్రాటజీ, అక్కడ కూడా ఒక పెద్ద మార్పు రావాలి. మేము వర్సెస్ వాళ్ళు అనే ఫైటింగ్ మోడ్ నుంచి మేము మీకోసం పనిచేస్తున్నాం అనే గవర్నెన్స్ మోడ్కి మారాలి. ఇది రాజకీయ పోరాటం కాదు, ఇది పరిపాలనా బాధ్యత అనే సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి. ఆ మార్పు మనం మాట్లాడే భాషలో కూడా రావాలి. ఫెయిల్యూర్, అసమర్థులు, ద్రోహులు, నిందలు ఇలాంటి నెగటివ్, విభజించే పదాలు వద్దు. వాటి బదులు సవాళ్లు, అభివృద్ధి, న్యాయం, ఐక్యత ఇలాంటి పాజిటివ్, కలిపే పదాలు వాడాలి. ఇది మొత్తం ప్రజాచర్చ స్థాయిని పెంచుతుంది. ఇక ఈ రోజుల్లో రాజకీయాలంటే ఇంకో ముఖ్యమైన విలువను తప్పకుండా పాటించాలి. అదే ప్రజల వ్యక్తిగత గోప్యతను గౌరవించడం. వాళ్లతో మాట్లాడేటప్పుడు వాళ్ల పర్సనల్ డేటాని బాధ్యతగా వాడాలి. మన దేశ కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం వాళ్ల అనుమతి లేకుండా వాళ్ల సమాచారాన్ని వాడటం చట్టపరంగా, నైతికంగా కూడా తప్పు. నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఇది కూడా చాలా కీలకం. సరే, ఈ విశ్లేషణను ముగింపుకు తీసుకొద్దాం. గుంతకల్ నుంచి మనం నేర్చుకున్నది కేవలం ఒక ఎన్నికల ఓటమి కథ కాదు. ఇది ప్రజలకు ఇంకా దగ్గరగా ఉండే, జవాబుదారీగా ఉండే ఒక కొత్త రాజకీయ సంస్కృతికి అవకాశం. కాబట్టి చివరిగా ఒక ప్రశ్న: గుంతకల్ ఫలితమనేది కేవలం ఒక నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక విషయమా, లేకపోతే దేశంలో ఎక్కడైనా సరే ప్రజల కేంద్రీకృత పాలన ఎలా ఉండాలో చెప్పే ఒక బ్లూప్రింటా? ప్రజల మాట వినడం, వాళ్ల సమస్యలు తీర్చడం, వారికి జవాబుదారీగా ఉండడం, ఇదే కదా అసలైన ప్రజాస్వామ్యం. గుంతకల్ నేర్పిన ఈ పాఠం ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతుందా లేదా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది.